హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేడం డిటెక్టివ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ 900 సబ్స్క్రైబర్స్ దగ్గర స్టక్ అయిపోయింది, ఇంకా పెరగట్లేదు. సర్లే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. మార్నింగ్ అయితే మా డాడీ లేచి ఉగ్గాని బజ్జీ తెచ్చారు. మా రాయలసీమ సైడ్ బాగా ఫేమస్ ఉగ్గాని బజ్జీ. సో అదే తిన్నాము. నేను చెప్పాను కదా ఆల్రెడీ మా మమ్మీ ఊరు వెళ్ళింది. సో నేను మా నాన్న ఒక్కటే ఉన్నాము ఇంట్లో. మేమిద్దరమే మాకు వచ్చింది చేసుకొని తింటున్నాము. ఒక్కోసారి ఏం చేయాలో కూడా అర్థం కాదు, కొన్ని లెంతీ ప్రాసెస్లు ఉంటాయి, మన వల్ల కాదులే అనిపిస్తుంది. సో నేను సింపుల్ రెసిపీస్ చేసి మా నాన్నకి పెడుతున్నా. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు మా నాన్న చేస్తాడు. అలా ఏదో ఒకటి అలా కడుపు నింపుకుంటున్నాం, అలా సాగిపోతుంది. ఇంకా మధ్యాహ్నంకి ఏం చేయాలని ఆలోచిస్తే ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ కనిపించాయి కదా. సో ఎగ్ బుర్జీ చేద్దాము, బాగుంటుంది అన్నంలోకి రైస్లోకి అనుకున్నాను. ఎగ్ బుర్జీ మీ అందరికీ తెలుసు కదా, జస్ట్ ఎగ్ని స్క్రాంబుల్ చేసి కొంచెం వెజ్జెస్, ఆనియన్స్, చిల్లీస్ వేసి చేస్తారు. సో ఆనియన్స్ అన్నీ తీసుకొని వర్టికల్ స్లైసెస్గా కట్ చేసుకున్నా. నాకు ఏం చేసినా కొంచెం వర్టికల్ స్లైసెస్ చేస్తేనే ఈజీ అనిపిస్తుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు, అయిపోయిందా అని భయపడ్డా. తర్వాత నేను చెప్పా కదా ఇంతకుముందే, మేము ఎప్పుడు కింద ఆఫ్ చేస్తాము, ఏమైనా రిస్క్ ఎందుకు అన్నట్టు. సో కింద ఆన్ చేసింటే ఇంకా ఆన్ అయింది. ప్యాన్ తీసుకొని, అదే పెన్నం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎగ్ బుర్జీ అంటే మనం ఏం పెద్ద కర్రీలాగా చేయం కాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. ఇవేంటంటే బాగా రోస్ట్ చేయాలి. ఇంకా టర్మరిక్, సాల్ట్ చాలా తక్కువ యాడ్ చేశాను, చెప్పాను కదా. సాల్ట్ తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ యాడ్ చేశాను. ఇక్కడ ఒక ప్రో టిప్ చెప్తాను మీకు. ఏదైనా స్టార్టింగ్ చేసేటప్పుడు ఆనియన్స్ మీదే సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ వేగుతాయి. స్టార్టింగ్ స్టేజ్లోనే మనం సాల్ట్ వేస్తే ఏదైనా త్వరగా కుక్ అవుతుంది అని నాకు మా మమ్మీ చెప్పింది. సో ఫస్ట్ నేను ఎప్పుడు టర్మరిక్, సాల్ట్ వేసేస్తాను. కొంచెం కరివేపాకు తీసుకొని వేసాను, అది డ్రై కర్రీ లీవ్స్ అనమాట, బాగా డ్రై అయిపోయినాయి. సో అలా పొడి చేసేసాను. ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే దానిలో బాగా డ్రై రోస్ట్ చేయాలి, డ్రైగా అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, లేకపోతే స్వీట్ కొట్టేస్తుంది. ఆల్రెడీ ఇది నేను ఫిష్ వీడియోలో చెప్పాను మీ అందరికీ. సో బాగా దాన్ని స్టిర్ ఫ్రై చేశాను. ఈ ప్రాసెస్ అంతా ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది ఎగ్ బుర్జీ. అందుకే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. నేను ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఇదే చేసుకుంటుంటా. లైట్గా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిర్చి వేసాము, కాకపోతే కొంచెం లుక్కి, కొంచెం కలర్కి కొంచెం కారం వేసాను. తర్వాత ఎగ్ వేసి స్క్రాంబుల్ చేసి కలిపేయడమే. ఇంకా మంచి కలపాలి, అన్నీ ఎగ్లో మొత్తం ఈ చిల్లీ, ఆనియన్స్ అన్నీ వెళ్ళాలి కదా, బాగా కలపాలి. ఇంకా తర్వాత చూస్తే సింక్లోకి చూస్తే బోలెడన్ని అంట్లు ఉన్నాయి. ఎలారా స్వామి అనుకున్నా. ఇంకా మా అమ్మ లేనప్పుడే కదా ఇవన్నీ చేసేది అని సరే అని స్టార్ట్ చేశాను. నిన్న దేవరా సినిమా చూశాను. నేను మా నాన్న కూర్చొని చూసాము. ఎంత సోది సినిమా అంటే, మీరు ఒకవేళ దేవరా సినిమా చూడని వాళ్ళు ఉంటే చూడండి అని కూడా చెప్పను, ఎందుకంటే అదంతా సోది సినిమా అనమాట. జాన్వీ కపూర్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేశాను. 1 hour 15 minutes అయిపోయింది, ఇంకా హీరోయిన్ రాలేదు. అసలు హీరోయిన్ ఉందా లేదా అన్నట్టు వచ్చి వెళ్ళిపోతుంది ఆమె కూడా ఎక్కువ మేకప్ చేశారు. ఆ రోల్లో ఫిట్ అవ్వలేదు అనిపించింది. ఆ యాస, వాళ్ళ సీన్స్ అంతా క్రింజ్ అనిపించింది. మిగతా సినిమా అంతా కూడా ఏం గొప్పగా లేదు, బాగా బోర్ కొట్టింది. ఆల్రెడీ మనం చూసిన ఫార్మాట్స్, దొంగలు ఉంటారు, ఆ దొంగలకు ఒక ఎన్లైటన్మెంట్ సీన్ జరుగుతుంది, అంటే ఒక జ్ఞానోదయం అయ్యే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఇంకా మంచిగా మారిపోతారు. అందులో హీరోనే మంచిగా మారిపోతాడు, ఇంకా విలన్స్ అట్లే ఉంటారు, అదే మిగతా దొంగలు అట్లే ఉంటారు. సో హీరోకి ఆ మారని దొంగలకి గొడవ, అంతే. అదింత సినిమాని 3 గంటలు తీశారు. ఎంత టార్చర్ అంటే ల్యాగ్, ఇంకా ఎమోషన్స్ ఏం పండలేదు అనిపించింది. చాలా బోర్ కొట్టింది, ఏం పెద్దగా కనెక్ట్ కాలేదు నాకైతే. ఇదంతా మా నాన్ననే చేశాడు. మా నాన్న థియేటర్లో చూసి వచ్చాడు దేవరా సినిమా.
సో బాగుంది అని చెప్పాడు, అందుకే నేను బాగుంది అని చెప్పాడు కదా చూద్దాం అని పెట్టాను. చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఏమో ఎన్టీఆర్ కల్ట్ ఫ్యాన్స్ అయితే నచ్చొచ్చు, ఇంకా ఎన్టీఆర్ అంటే కూడా నచ్చే వాళ్ళు ఉంటే ఆ సినిమా నచ్చొచ్చు. మా నాన్న అయితే సీనియర్ ఎన్టీఆర్ ఎర్లీ స్టేజెస్ సినిమాస్ అంటే గుండమ్మ కథ కంటే ముందు సినిమాలు, ఆ సినిమాస్లో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో అట్లా ఉన్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాలో కొంచెం అని చెప్పాడు. సో అలా కనెక్ట్ అయ్యారో ఏంటో జనాలు. నాకైతే ఫుల్ పిచ్చోరు కొట్టింది. ఆ వీక్ విఎఫ్ఎక్స్, పూర్ గ్రాఫిక్స్. ఇంకా నేను ఏదైనా స్టార్ట్ చేస్తే అది మధ్యలో ఆపేయను అనమాట, అది ఏదైనా. సో ఇంకా మొత్తం చూశాను. ఇంకా నైట్కి మా నాన్న మళ్ళీ హోటల్ నుంచి క్యాప్సికమ్ కర్రీ తెచ్చాడు, ఇద్దరం తినేసాము. నైట్ కూడా ఏం చేయలేదు. మార్నింగ్ కూడా ఉగ్గాని బజ్జీ బయట నుంచి తిన్నాం. మధ్యాహ్నం ఒకటే నాకు మా నాన్నకి ఎగ్ బుర్జీ చేశాను. ఇంకా క్యాప్సికమ్ కర్రీ తినేసి మళ్ళీ ఆ దేవరా ఇచ్చిన హెడ్ఏక్కి వేరే ఏదో ఒకటి చూడాలని ఒక కొరియన్ డ్రామా చూస్తూ పడుకున్నాను. ఇది ఫ్రెండ్స్ మా అమ్మ లేకుండా ఒక వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్.